హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వారణాసిలోని జ్ఞానవాసి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక దేశంలో సరికొత్త వివాదానికి కారణమైంది. మసీదు సముదాయం లోపల దొరికిన హిందూ దేవతల వస్తువులు ఇవేనంటూ తాజాగా కొన్ని ఫోటోలు వెల్లడయ్యాయి. ఇక వీటిలో పగిలిన స్థితిలో ఉన్న హనుమంతుడు, వినాయకుడు, నంది, శివలింగంతో పాటు శివలింగాన్ని ఉంచే పీఠం వంటివి ఉన్నాయి. ఇక వీటితో పాటు నాణాలు, పర్షియన్ లిపిలో ఉన్న శాండ్ స్టోన్ స్లాబ్, రోకలి బండ, ధ్వంసమైన స్థితిలో ఉన్న వివిధ విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 839 పేజీలతో ఉన్న ఈ నివేదిక చూసిన తర్వాత అక్కడ అప్పటికే ఉన్న హిందూ దేవాలయాన్ని కూలగొట్టి దానిపై మసీదు నిర్మించారని హిందూ వర్గాలు చెబుతున్నాయి. ఇక తవ్వకాల్లో లభించిన ఆధారాలను బట్టి చూస్తే 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలోనే అక్కడ ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించి ఉంటారని స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఇక హిందువుల వైపు వాదనలను అంజుమన్ అంజమియా మసీదు కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖ్లక్ అహ్మద్ నిర్ద్వంద్వంగా దీనిని తోసిపుచ్చారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.